ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలు పరిష్కారం చేయాలని కడప ఆర్డీఓ మురళి తెలిపారు. మండల కేంద్రమైన సిద్ధవటం తహసీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రెవెన్యూ డీకేటీ పాలనను ఆక్రమితం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. శాకరాజుపల్లి రెవెన్యూ ఉప్పరపల్లి గ్రామంలో సర్వే నంబర్ 9/37A నందు కొంతమంది రాత్రి వేళల్లో పనులు చేపడుతున్నట్లు నా దృష్టికి వచ్చిందని నిర్మాణ పనులు చేపడుతున్న వారికి నోటీసులు జారీ చేసి పనులు నిలుపుదల చేయాలని కడప ఆర్డీఓ మురళి తహసీల్దార్ ఆకుల తిరుమల బాబుకు సూచించారు. ప్రభుత్వ రెవెన్యూ పొలాలు ఆక్రమిత గురైన ప్రదేశాలు గుర్తించి స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆకుల తిరుమల బాబు, డిప్యూటీ తహసీల్దార్ మాధవీలత, ఆర్ఐ ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు. తర్వాత వచ్చి నీకు ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడైనా ప్రభుత్వ భూముల్లో కానీ లేకపోతే ఎక్కడైనా అబ్జెక్షన్ పూర్వపరులు ఎక్కడైనా ఆక్రమించుకోవాలంటే ఎవరైనా అవన్నీ కూడా ఏ విషయం చేయమని తహసీల్దార్ని ఆదేశించడం జరిగింది. తర్వాత వచ్చి స్టాఫ్ అందరూ రీసర్వే కూడా ఈ టైంలో మనము 4th ఫేజ్ మన 30/4/2026 కింద ఈ మంత్ ఎండింగ్ లోపల 4th ఫేజ్ రీసర్వే గ్రామాలను పూర్తి చేయాలి. అంటే గ్రౌండ్ రూటింగ్. తర్వాత 1వ తేదీ నుంచి 5th ఫేజ్ రీసర్వే స్టార్ట్ అవుతుంది.